ఏం మండి కావాలి లావణ్య? ఏం మండి కావాలి? దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మండి కావాలి అంట. చూసారా, చిన్న కథలు కాదు, మండి అనగానే ఎనర్జీ వచ్చింది. నాకైతే ఎప్పుడెప్పుడు మండి తినాలా నాకు మండి కంటే ఇడ్లీ తినాలనిపిస్తుంది మంచిగా. వేగస్ వచ్చి రాత్రి 11 గంటలకి ఇడ్లీ ఎవడరా తింటాడు? మండి ఎవడు తింటాడు రా 11? మండియే తింటారు, నాలాంటి వాళ్ళు మండియే తింటారు. వేరే స్టేట్స్లో కూడా ఉన్నాయి. సో ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు కాబట్టి నాకు వాళ్ళ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయో తెలియదు. సో డాలస్లో తిన్నా, బాగుంది. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ విత్ చరణ్. మనం #ఇండియా మండీకి వచ్చేసాము. ఇది ఎక్కడుందో తెలుసా? వేగస్లో ఉందన్నమాట. సో లోపల వెళ్ళిపోయి మనం ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూసేద్దామా. సో ఇక్కడ రిసెప్షన్ ఏరియాలో మమ్మల్ని రిసీవ్ చేసుకున్న తర్వాత సో యాంబియన్స్ ఒక లుక్ వేస్తున్నాము. ఇక్కడ అంతా మంచిగా సెటప్ చేసి ఉన్నారు. ఇక్కడ చూస్తే మనకి డ్రింక్స్, ఇండియన్ డ్రింక్స్, మ్యాంగో లస్సీ, ఇక్కడ కిల్లీ కూడా పెట్టారు చూడండి, స్వీట్ కిల్లీ. అండ్ స్వీట్స్, రస్మలై, గులాబ్ జామున్, ఇంకా డబుల్ కా మీఠా, క్యారెట్ హల్వా. అండ్ ఆల్సో డ్రింక్స్ చూస్తే వెరైటీ ఆఫ్ డ్రింక్స్ ఉన్నాయి, చాక్లెట్, పిస్తాషియో, రోస్ మిల్క్. ఇక్కడ చూస్తే వీళ్ళు టు గో ఆర్డర్స్ కూడా ఇక్కడే పెట్టుకున్నారు. టు గో ఆర్డర్ చేసే వాళ్ళకి ఇది సర్వీస్ స్టేషన్. అండ్ ఇక్కడ అంబియన్స్ చూస్తే ఇట్లా సీటింగ్ ఏరియా మంచిగా అరేంజ్ చేసి పెట్టారు. అండ్ మన ఇండియన్ మ్యూజిక్ ప్లే అవుతుంది. ఇక్కడ వీళ్ళకి బఫే కూడా సర్వ్ చేస్తారు, సాటర్డే సండే స్పెషలీ ఫర్ బఫే అనమాట. ఇదంతా అదే సెటప్. సో అంబియన్స్ అయితే చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇదే గైస్ మన మండీ మెన్యూ. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నాన్ వెజ్లో చికెన్, మటన్, ష్రింప్, ఫిష్, తర్వాత అఫ్ఘానీ మటన్, నల్లి గోస్ట్, గ్రిల్ చికెన్ మండీ. థ్యాంక్ యూ. సో ఫైనల్లీ మండి వచ్చింది గాయస్. సో రూమ్లో ఉన్నంతసేపు మండి మండి అనేది కదా, ఇప్పుడు మండి వచ్చింది. మండి వచ్చిన తర్వాత దాన్ని చూస్తూ ఉంది తినకుండా. తినమంటే తినట్లా, నేను ఆస్వాదించాలి మండిని అంటాను. మనకి ఇవి రెండు వచ్చాయి చట్నీస్. దిస్ ఇస్ గ్రీన్ చట్నీ, దిస్ ఇస్ స్పైసీ చట్నీ, అండ్ దెన్ రైతా కూడా ఇచ్చారు మనకి. ఈ రైతా చాలా బాగుంటుంది. ఎస్. అండ్ ఇక్కడ సాలెడ్స్కి క్యారెట్ అండ్ దెన్ కీరా ఇచ్చారు, అండ్ సమ్ ఆనియన్స్ అండ్ లెమన్ టు స్క్వీజ్. ఇంకా స్టార్ట్ చేయాలి. ప్లేట్స్ తీసుకోవా? దీంట్లోనే తింటే బాగోదేమో. ఇందులోనే తినాలి. ఎలా? అవును, ఓకే. చేత్తో తినాలి మండి. వాట్? చేత్తో తినాలి. నేను స్పూన్ ఫోర్క్తో తింటాను. You can put it here. On the side. ఓకే గాయస్, మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం నా ప్లేట్లో తినమంటే తినను. ఇప్పుడు మాత్రం మండి కలిసి తిందాం, ఒకే ప్లేట్లో తిందాం అంటుంది. గ్రేవీ కొంచెం ఇలా పెట్టుకొని అండ్ కొంచెం చికెన్ పీస్ కూడా ఇలా తీసుకొని కొంచెం అన్నంలో పెట్టి చాలా చాలా బాగుంది గాయస్. ఇది స్పైసీ మండి కదా. అండ్ లెమన్ ఇలాగా కొంచెం వేస్ట్ చేసుకొని దీనిపైన ఇలా వేస్తారు. దీంట్లో క్యాష్యూస్, కిస్మిస్ ఇన్ని చాలా చాలా ఉన్నాయి. లిటరల్లీ చాలా జ్యూసీగా ఉంది. ఎప్పుడు వచ్చినా కూడా సేమ్ కన్సిస్టెంట్ టేస్ట్ ఉంటుంది, ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు. అందుకే దీనికి రిపీటెడ్ కస్టమర్స్ వస్తారు. చాలా బాగుంది. యాక్చువల్లీ ఇప్పుడు రాననింది, రేపు వెళ్దామనింది. నేనే చెప్పా. ఆల్రెడీ కొంచెం చెత్త తిన్నాం, సో స్టమక్ అంతా బ్లోటింగ్ అయిపోయింది. సో అందుకోసం రేపు తింటే మంచిగా తినొచ్చు కదా అన్న ఉద్దేశంలో చెప్పాను గైస్. బట్ చరణ్ ఇస్ లైక్ లెట్స్ గో. ఓకే. మీరు కూడా వేగస్ వచ్చినప్పుడు బాగా అలిసిపోయి మొత్తం తిరిగి తిరిగి అలిసిపోతారు కదా, నైట్ ఇక్కడికి రండి. వాళ్ళ ఏం దాకా ఉంటుంది, వచ్చి తిని ఇంటికి వెళ్ళి రూమ్కి వెళ్ళి ఫ్రెష్గా పడుకొని నిద్రపోవచ్చు. వీళ్ళు మన అరిజోనాలో కూడా ఓపెన్ చేస్తా అన్నారు కదా. సో అరిజోనాలో ఓపెనింగ్ సూన్, ఐదర్ ఫినిక్స్ ఆర్ ఫ్లాగ్స్టాఫ్. యా. సో 2 monthsలో ఓపెన్ చేస్తారు, ఇంకా నాట్ డిసైడెడ్.
కానీ ఎప్పుడూ ఒకే టేస్ట్ మెయింటైన్ చేయడం అనేది ఇట్స్ బిగ్ థింగ్. దిస్ ఇస్ సో గుడ్, సో గుడ్. మనం స్పైసీ చెప్పాం కదా, స్పైసీ చికెన్. స్పైసీ కూడా ఉంది. ఇంతకుముందు మేము డాలస్ వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ గ్యాంగ్తో వెళ్ళాము. అప్పుడు ఏంటంటే బాహుబలి మండి ఆర్డర్ చేసాం. అదేంటంటే మొత్తం చికెన్, ష్రింప్, ఫిష్, మటన్ అన్నీ ఉంటాయి. అది కూడా చాలా చాలా బాగుంది. మీ కబుర్లు ఏంది ఫ్రెండ్స్? వీకెండ్ ఏం చేస్తున్నారు? మీరు కూడా మీ దగ్గరలో మండి ఉంటే అన్ని ట్రై చేయండి. ఇక్కడ ఒక పెద్ద ఫ్యామిలీ వచ్చింది గైస్. సో పిల్లలు అందరూ మండీకి వచ్చి తింటున్నారు. వాట్ ఈస్ సెలబ్రేషన్ కదా అసలు. ఇక్కడ అందరు కలిసి ట్రిప్కి వచ్చి మంచిగా ఎంజాయ్ చేసి ఫుడ్ తినుకుంటూ ప్లేసెస్ చూస్తూ. మేము వేగస్కి లైక్ 2015 నుంచి వస్తున్నాను. బట్ ఇంతకుముందు వేగస్కి వస్తే ఇండియన్ ఫుడ్ అనేది దొరికేది కాదు, చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఈ హ్యాష్ ట్యాగ్ రావడం వల్ల అంటే ఇక్కడ మండీయే కాదు, రిమైనింగ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. బిర్యానీ ఉంటుంది, అపెటైజర్స్ ఉంటాయి, ఈవెన్ స్నాక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మేమేంటంటే యారిజోనాలో కూడా దొరుకుతాయి కదా, యారిజోనాలో మండీ ఉండదు. సో అందుకే ఇక్కడ ఇప్పుడు వచ్చిన మండీయే తింటాం. థమ్స్ అప్ కావాలా? ఐఎమ్ నాట్ ష్యూర్ గైస్ మేము ఫినిష్ చేస్తామా లేదా అనేది. డోంట్ వరీ గైస్, నేను ఇది ఫినిష్ చేసే వెళ్తాను. నాకు ఇక్కడ రైట్ సైడ్ పన్ను నొప్పి పడుతుంది. ఇంత పెద్ద చికెన్ పీస్ తీసుకోవాలి, అన్నంలో ఇలా పెట్టుకోవాలి, కొంచెం ఆనియన్ పీస్ కూడా కొంచెం ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలా తీసుకొని నచ్చిందా? వాడక ఆ అమ్మాయిని ఆంటీ అంటున్నాడు. అంతే చిన్నపిల్లలు ఇక్కడ ఆంటీ ఆంటీ అంటారు. నన్ను కూడా ఎవరన్నా అంకుల్ అంటే నాకు కూడా కావుతుంది. అంతా 3-4 ముచ్చట అంటారు తెలుసా. సేమ్ గాయస్, అన్నీ కావాలంటది. నేను ఆల్రెడీ తిన్నాను అందుకోసమే. ఎవరినో వేగస్లో ఉంటే రండి, హ్యాష్ ట్యాగ్ మండీకి రండి, ఇప్పుడే బయలుదేరండి, కలిసి తిందాం. నందు వాళ్ళు వస్తున్నారు కదా, నందు మన వాళ్ళు రేపు వస్తారు. మా ఫ్రెండ్స్ రేపు వస్తున్నారు. ఈరోజు వచ్చింటే బాగుండేది, మొత్తం కలిసి మండీ తిని ఉండేవాళ్ళు. సో ఎక్కడికి వెళ్ళినా మా కారులో వెళ్తాం కాబట్టి మాకు ఈ కార్ రెంట్లు, ఈ పికప్లు, డ్రాప్లు, ఈ ఫ్లైట్ టైం అయిపోవడాలు ఇవన్నీ ఉండవు. మాకు నచ్చినప్పుడు స్టార్ట్ అవుతాం, నచ్చినప్పుడు వెళ్తాం, నచ్చిన దగ్గర ఆగుతాం, నిద్ర వస్తే ఎక్కడన్నా ఆగి పడుకుంటాం. సమంత సినిమా రిలీజ్ అయింది కదా, రేపు వెళ్దామా ఇక్కడ వేగస్లో? మనం అరిజినల్లోకి వెళ్దాం. ఓకే, మన ఫ్రెండ్స్ వెళ్దామా? యాక్చువల్లీ ఒడేసీకి కూడా వెళ్ళాలి. క్రిస్టోఫర్ నోలన్ మూవీ ఒడేసీ. ఇది కూడా బాగుంది. లైక్ ఇది ఆనియన్ అండ్ చిల్లీ పేస్ట్ అండ్ సమ్ సిలాంట్రో వేసి గ్రైండ్ చేశారు. ట్రై చేస్తున్నా. అదే కొంచెం అంటే ఆనియన్, గ్రీన్ మిర్చి.
సిలాంట్రో. Start our mantra. Chicken piece and rice on top of it. మంచిగా అలా పెద్ద ముద్ద వేసుకోవాలి. పెద్ద ముద్ద వేసుకొని మా ప్రియోరియా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి మండి అంటే చాలా ఇష్టం. మేము ఎప్పుడు వేగస్ వచ్చినా 2 తీసుకురమ్మని చెప్తారు, అంత ఇష్టం వాళ్ళకి. ఇంకా హ్యాష్ ట్యాగ్ చెప్పింది తేజు వాళ్ళే. స్టార్టింగ్ క్రెడిట్ గోస్ టు అది 1 year బ్యాక్, 1.5 year బ్యాక్. అది మాకు ఓపెన్ అయిందని తెలియదు. సో మా ఫ్రెండ్ తేజు అని ఉంటుంది, సో తను చెప్పింది ట్రై చేయమని. ఫస్ట్ ట్రై చేసి సో అప్పటి నుంచి కంటిన్యూస్ ఇప్పటికి ఒక 5-6 టైమ్స్ వచ్చి ఉంటాం. అంటే కంపల్సరీగా వేగస్లో మేము ఒక 5 days ఉన్నామంటే 1 day అట్లీస్ట్ హ్యాష్ ట్యాగ్ వచ్చేస్తాం. అంటే ఒక్క రోజైనా మన ఇండియన్ ఫుడ్ ఇప్పుడు రెడ్ సాస్ ఇదేంటో చూద్దాము. బాగుంది ఇది. చికెన్ ఇది ఎలా ఉందంటే మన చికెన్ డ్రమ్ స్టిక్స్లో ఒక సాస్ ఉంటుంది కదా, అలానే ఉంది, కాకపోతే టేస్టీగా ఉంది. ఇక సాస్ మంచిగా కలుపుకోవాలి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ రైస్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక పెద్ద ముద్ద గ్రాబ్ చేసుకోవాలి ఇలాగా. ఎలా చెప్తుందంటే ఆ చిరంజీవి వెంకటేష్ సినిమా వచ్చింది కదా మొన్న, శంకర్ వరప్రసాద్, దాంట్లో 2 మందు తాగే సీన్ ఉంది కదా, అలానే చెప్తుంది. అయితే కూడా ట్రై చేద్దామా? లావని అయిపోయింది. ఇంకా ఇవన్నీ నాటకాలు అనమాట. ఫుల్ అయిపోయిన తర్వాత ఎవరో అక్కడ నా పేరే పిలుస్తున్నారు. సో ఇద్దరం అంత ఆత్రంగా వచ్చామా మండి మండి అని 2 piece మండి ఆర్డర్ చేసాము. ఇద్దరం ఫినిష్ చేయలేదు అది కూడా. సో చూసారా, సగం అట్లే ఖాళీగా ఉంది, ప్లేట్ కూడా ఎత్తలేకపోతున్నా. సో 2 తీసుకొని వెళ్తున్నాం. బట్ మండి చాలా చాలా బాగుంది. మేము ఆల్రెడీ మధ్య నుంచి అన్ని చెత్త చెదరం తినొచ్చాము. అక్కడ ఏంటది అవుట్లెట్లో దుబాయ్ చాక్లెట్, ఫ్రూట్స్ ఏదేదో తినింది. నేను కూడా ఏదో చెత్త తినొచ్చి వచ్చాను. సో అందుకే మండికి వచ్చినప్పుడు మధ్యాహ్నం పూట రావాలి, కొంచెం స్పేస్ చేసుకొని రావాలి కడుపులో, అప్పుడే ఫుల్ తినగలుగుతారు. సో ఇక్కడికి వస్తే ఇంకో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ సూపర్ చార్జర్స్ కూడా ఉన్నాయి. సో మీకు సూపర్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ పక్కనే స్పీయర్ ఉంటుంది, ఆ స్పీయర్ని కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో కార్ సూపర్ ఛార్జ్ పెట్టుకొని మీరు వెళ్ళి డిన్నర్ ఫినిష్ చేసేసి వచ్చేయచ్చు. దట్స్ ఇట్ గైస్.